హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఫుడీ శ్రీ. ఇవాళ రెసిపీ టమోటా రైస్ లాంటిది కానీ టమోటా రైస్ కాదు. లెమన్ రైస్ లాంటిది కానీ లెమన్ రైస్ కాదు. నైట్ మిగిలిపోయిన రైస్తో కానీ ఇంకా ఏం వండాలో తోచనప్పుడు ఫటాఫట్ రెడీ అయ్యే రెసిపీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నేమ్ ఏంటో నాకు కూడా తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం, చలో. ముందుగా ఒక బౌల్లోకి రైస్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం పిండుకుందాం. నిమ్మరసం ఎక్కువగా పిండకూడదు, మనం ముందు టమోటాలు వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగా నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు నిమ్మరసం సాల్ట్ మొత్తం రైస్ కంటేలా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఒక ఎండుమిర్చి, ఇవి 1 నిమిషం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు మీ రుచికి తగినట్టు పచ్చిమిర్చి కరివేపాకు వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేగే వరకు ఒక 2-3 నిమిషాలు వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. 1 నిమిషం వేయించుకుందాం. ఇప్పుడు ఇంగువ కొంచెం వేసి 1 నిమిషం వేయించుకుందాం. ఇంగువ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసుకుందాం. నేను తీసుకున్న రైస్కి 2 మీడియం సైజ్ టమోటాలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమోటాలు మగ్గే వరకు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందాం. ఇప్పుడు చూద్దాం. చూడండి, టమోటా మొత్తం మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం నిమ్మరసం కలిపిన రైస్ని వేసుకుందాం. ఈ గ్రేవీ మొత్తం రైస్కి అంటేలా బాగా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకుందాం. ఫైనల్గా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, పేరు తెలియని రెసిపీ. రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.